ధర్మవరంలో పరిటాల వర్సెస్ సత్యకుమార్ యాదవ్. ఒకప్పుడు ఇద్దరు కలిసి పనిచేశారు. సత్యకుమార్ యాదవ్ని గెలిపించే కార్యక్రమంలో పరిటాల శ్రీరామ్ పనిచేశాడు. పరిటాల శ్రీరామ్కి ధర్మవరం సీట్ అనుకుంటే ఆ సీట్ ఇవ్వనప్పుడు లేదు, నేను కష్టపడి గెలిపిస్తాను, పార్టీ చెప్పింది వింటానన్నారు. అయితే తను ఆశించింది ఏంటంటే గెలిచిన తర్వాత భారతీయ జనతా పార్టీ వాళ్ళు పక్కన ఉంటారు, నియోజకవర్గం అంతా తన ఆధీనంలో ఉంటుందని భావించారు. కానీ సత్యకుమార్ యాదవ్ సొంతగా నిర్ణయం తీసుకుంటాం అనేటటువంటిది, ఎందుకంటే ఆయన సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తే కాబట్టి తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. నియోజకవర్గంలో తన పట్టు ఉండాలని తను కోరుకుంటాడు. మున్సిపాలిటీ కమిషనర్గా మల్లికార్జున్ నియమించినటువంటి అంశం మీదన ఇప్పుడు పెద్ద రగడ నడుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆ మున్సిపల్ కమిషనరే తమన్ని వేధించాడన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆరోపణ. కమిషనర్ మల్లికార్జున్ని కి కావాలని చెప్పి మరి సత్యకుమార్ యాదవ్ అక్కడికి తెచ్చుకున్నారు. దీంతో మల్లికార్జునని తీయించాలని చెప్పి శ్రీరామ్ ప్రయత్నిస్తే సత్యకుమార్ యాదవ్ మాత్రం అతనే కొనసాగుతాడని తేల్చి చెప్పారు. అతని మంచి అధికారిగా పేరున్నందుకే అభివృద్ధి కోసం ఏరుకోరి తీసుకొచ్చాను మంత్రి ప్రకటించారు. ఓటు వేసి గెలిపించిన ప్రజల శ్రేయస్సు తనకు ముఖ్యమని తేల్చి చెప్పారు. దీంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహంగా ఉండటమే కాకుండా ధర్మలోని ఎన్డీఏ కార్యాలయం మున్సిపల్ అధికారులతో శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశానికి కమిషనర్ మల్లికార్జున హాజరైతే అక్కడికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున చేరుకుని రోడ్డు మీద బైఠాయించారు. మున్సిపల్ కమిషనర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. వైసీపీకి తొత్తుగా వ్యవహరించిన కమిషనర్ వెంటనే వెళ్ళిపోవాలి, టీడీపీ వాళ్ళకి వైసీపీ కండువాలు వేయించి తీవ్ర ఇబ్బందులు గురి చేసిన కమిషనర్ అక్కడ నుండి వెళ్ళిపోవాలని నినాదాలు చేశారు. వైసీపీ తొత్తుగా వ్యవహరించిన కమిషనర్కి సంబంధించి సత్యకుమార్ యాదవ్ ఎట్టి పరిస్థితులు వెనక్కి పంపించాల్సిందే అన్నది నినాదాలు చేశారు. 2 గంటల పాటు గందరగోళం జరిగింది. వాహనాలు రాకపోకలు స్తంభించినాయి. చివరికి డిఎస్పీ శ్రీనివాసులు, సిఎల్ నాగేంద్ర ప్రసాద్, రెడ్డప్ప, ప్రభాకరు, పలువురు ఎస్ఐలు చేరుకుని టీడీపీ శ్రేణులకు నచ్చజెప్పినా కూడా వాళ్ళు వెనక్కి తగ్గలేదు. వైసీపీ హయాంలో మున్సిపల్ కమిషనర్ కారణంగా ఎలాంటి ఇబ్బందులు అనుభవించో మాకు తెలుసు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకుడు ఎల్ నరేంద్ర చౌదరి వెళ్ళి మంత్రి సత్యకుమార్ యాదవ్తో సంప్రదింపులు జరిపారు. మంత్రి టీడీపీ శ్రేణుల దగ్గరకు వచ్చి మాట్లాడారు. కమిషనర్ నియామకం తన చేతిలో లేదని ఏదైనా ఉంటే పెద్ద ఆయనతో చంద్రబాబు నాయుడుతో మాట్లాడుకోమని సూచించారు. కారెక్కారు. దీంతో కార్యకర్తల ఆగ్రహానికిలోని కష్టపడి గెలిపిస్తే మాకు ఇచ్చే బహుమానం ఇదేనా అంటూ మంత్రి నిలదీస్తూ ఆయన కాన్వాయ్ని అడ్డుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకుని మంత్రి కాన్వాయ్ని వరకు ముందుకు నడిపించారు. కమిషనర్ క్యాంప్ కార్యాలయంలో ఉంటారని భావించిన టీడీపీ శ్రేణులు అక్కడికి వెళ్ళారు. అక్కడ లేకపోవడంతో వెందిరిగారు. మరి తెలుగుదేశం పార్టీ నేతలను, కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల నేతలను జనసేన పార్టీలో చేర్చుకోవడం మీద తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు.